నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము రియల్ ఎస్టేట్కి పొంచి ఉన్న డేంజర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు రియల్ ఎస్టేట్లో ఏ ఏ విభాగాలు, ఏ మోడల్స్ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాయి, మనము ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ గురించి వాళ్ళ డిస్కస్ చేద్దాం. నేను గత 5 నెలలుగా కొన్ని స్పెసిఫిక్ మోడల్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ని తీవ్రంగా టార్గెట్ చేశాను. దీంట్లో మంచి లాజిక్ ఉంది, అంటే ప్రాక్టికల్ లాజిక్తోనే నేను ఈ టార్గెట్ చేశాను. చాలా మందికి సబ్జెక్ట్ అర్థం కాలేదు. నేను ఈ స్పెసిఫిక్ మోడల్స్ ఆఫ్ రియల్ ఎస్టేటే అసలు ఈ తప్పుడు మోడల్ అని నేను ఎప్పటి నుంచో నా యూట్యూబ్ ఛానల్ మంచి మార్గం ద్వారా చెప్తూనే ఉన్నాను. దీంట్లో ఫస్ట్ మోడల్ ఏమో ఈ 100 యార్డ్స్, ఈ 100 గజాల ఇండ్లు అనేవి ఒక తప్పుడు మోడల్. అసలు ఈ 100 గజాల ఇల్లు కట్టినాక చుట్టుముట్టు మనకు ఏ యూటిలిటీకి ఏ స్పేసు మిగలదు. అంటే అసలు మన హైదరాబాదులో ఉన్నంత విస్తీర్ణంగా ఉన్నంత ల్యాండ్స్ ఏ సిటీకి బహుశా భారతదేశంలోనే ఉండవు. అంటే హైదరాబాద్ లాంటి సిటీ, ఏదో అల్లాటప్ప టౌన్లకు సిటీలకు చుట్టుముట్టు వేలాది ఎకరాలు ఉండొచ్చు, కానీ రియల్ ఎస్టేట్కి పనికొచ్చే ల్యాండ్స్ హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నాక ఈ 100 యార్డ్స్ ప్లాట్స్ అనేవి టోటలీ రాంగ్, ఇరిటేటింగ్, స్టూపిడ్ కాన్సెప్ట్. ఈ 100 గజాల ప్లాట్కి ఆ 20 ఫీట్ల రోడ్డు అనేది, అంటే ఇప్పుడు డిటిసిపిలో 30 ఫీట్స్ రోడ్ తీసుకొని వస్తున్నారు. అది కూడా ఇవాళ రేపు ఇట్ ఇస్ నాట్ ఏ ప్రాక్టికల్ కాన్సెప్ట్. ఇప్పుడు అందరి దగ్గర ఎస్యూవీస్ ఉన్నాయి. ఇప్పుడు యూ కెన్ ఇమాజిన్ ఇఫ్ యూ పార్క్ 2 ఎస్యూవీస్ ఆన్ ఏ 30 feet రోడ్, so what will be the road left in between? అంటే ఈ డిటిసిపి నామ్సే ఇప్పుడు ప్రాక్టికల్ కాదు. ఇప్పుడు ఒక ప్లాటుకు లక్షలు తగిలేస్తున్నామంటే ఆ లక్షలు తగిలేసి లోపల లక్షలు పెట్టి ఇల్లు కొన్నా, మనం లక్షలు పెట్టి కారు కొంటే అది పార్కింగ్ చేయలేకపోతున్నాము, లేదా మనము కంపౌండ్ లోపల టర్న్ చేయడానికి ఆస్కారం లేని ఇండ్లు కొంటున్నాము, ఇల్లు కడుతున్నామంటే మన లైఫ్ స్టైల్ని అది ఎఫెక్ట్ చేస్తుందంటే మరి ప్లానింగ్ విభాగం ఎక్కడుంది? అసలు ఈ 30 ఫీట్ల రోడే ఇప్పుడు ఎస్యూవీస్ నిలబెడితే, ఇప్పుడు ఎస్యూవీ అయితే లోపల పోలేదు. ఈ 100 గజాల ఇంట్లో ఎస్యూవీ నిలబడితే సగం ఎస్యూవీ బయట వస్తుంది, గేట్ బయట ఉంటుంది. అది ఎలివేటెడ్ ప్లాట్ ఉంటైతే ఎస్యూవీని మనం పైన టర్న్ చేసి పైన తీసుకోపోలేము. అంటే సుమారు ఒక 70-80 లేదా ₹1,00,00,000 విలువ చేసే ఇల్లును కడితే దాంట్లో ఆ ఎస్యూవీ దూరలేకపోతే, అది రోడ్డుపై పార్కింగ్ చేస్తే ఇరువైపులా 2 ఎస్యూవీలు నిలబెడితే మధ్యలో ఎంత ప్లేస్ మిగులుతుంది అని స్పష్టంగా అడగదలుచుకున్నాను. సో నా ప్రకారము కొనేవాళ్ళు 200 యార్డ్స్ మినిమం ఒక ప్లాట్కు ఉంటే మాత్రం కొనండి. ఈ 100-110 గజాల ప్లాట్ అనేది టోటలీ రాంగ్ కాన్సెప్ట్. నేను దీనిపై ఒక వీడియో కూడా వేశాను. అంటే ప్లాట్లలో పనికి మాలిన ప్లాట్ 100 గజాల ప్లాట్. అదే కాకుండా
ఈ విల్లాస్ అనే ఒక ప్రచారం. ఈ విల్లా అని చెప్పంగానే దానికి ఒక 50-60 lakhs ఎక్స్ట్రా చెప్పేస్తాం. A villa in Hyderabad is nothing but G+1. A not even G+1. It is ground plus a room on the top. Room or 2 rooms on the top. Is often called a villa in Hyderabad. నాకు ఆశ్చర్యం ఏమంటే ఎవరు ప్రొటెస్ట్ చేస్తలేరు. How come a G+1 house will automatically become a villa? ఆ G+1 డబుల్ బెడ్రూమ్ ఇంటిని పైన ఒక రూమ్ వేసి దాన్ని విల్లా అని ప్రచారం చేస్తున్నారు. ఆ విల్లాకి స్పెషాలిటీ ఏమంటే ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. అంటే ఒక కార్ పార్కింగ్ ఉండే స్పేస్ ఉండే G+1 హౌస్కి మీరు విల్లా అని పేరు పెడతారా? అంటే దేనికంటే దానికి ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టరు. ఆ విల్లా అనగానే విపరీతంగా దాన్ని రేటు పెంచాడు. నా ప్రకారము దయచేసి ఈ విల్లా అనే ప్రాజెక్ట్స్ ఉంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే అనవసరంగా మీరు ఒక 30 నుంచి 50 లక్షలు ఎక్స్ట్రా పే చేస్తున్నారు. ఈ ముదనష్ట పేరు పెట్టుకోండి. ఈ పేరున్నందుకు 30 నుంచి 50 లక్షలు ఎక్స్ట్రా పే చేస్తున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ ఏముండవండి, ఓన్లీ పేరు ఉంటుంది. ఈ పేరుకు మనం డబ్బులు పే చేయాలి. దయచేసి ఈ విషయాన్ని మీరందరూ గమనించండి. ఇంకోటి నేను తీవ్రంగా ప్రొటెస్ట్ చేసేది ఈ హై రైజెస్. నేను ఆల్రెడీ హై రైజెస్ గాలి మొత్తం తీసేస్తాను విత్ క్యాల్కులేషన్స్. దయచేసి హై రైజెస్లో మీ ఇల్లు కొనకండి. ఇన్వెస్ట్మెంట్ కాకుండా రెసిడెన్షియల్ పర్పస్ కూడా ఈ హై రైజెస్ అనేవి అవాయిడ్ చేయండి. ఈ హై రైజెస్ రేపు మీ పాలిట శాపం కాబోతుంది. దయచేసి ఈ హై రైజెస్ని టోటలీ అవాయిడ్ చేయండి. ఇట్ విల్ బి a good decision on your part to avoid high rises, because high rises does not improve your lifestyle or your standards. It will degrade your lifestyle. I have clearly discussed in my previous videos how a skyscraper or a multi-storied building or the big buildings which are above 10 floors or above 5 floors will affect your lifestyle seriously. ఈ మల్టీ స్టోరీస్ బిల్డింగ్స్, స్కై స్క్రేపర్స్ ఇవి హైదరాబాద్కి అవసరం లేని కాన్సెప్ట్ని తెచ్చి తక్కువ ప్లేస్లో ఎక్కువ ఫ్లాట్లు కట్టి బిల్డర్స్ లాభపడడానికి కాన్సెప్ట్ తెచ్చారు. కానీ కామన్ సిటిజన్కి ఏ విధమైన లైఫ్ స్టైల్ అయినది పెరగదు, హుందాగా ఉండడు. ప్లస్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ విల్ బి హ్యూజ్ when you compare it to a 5-floor normal apartment complex. I am saying if your apartment has 4 to 5 floors, it's okay, go ahead. But beyond 5 floors, you are investing into a what you call a hell sort of concept, which is not feasible either for the buyer or the long-term investor. This is not Bombay. Here land is not an issue. Land is available at plenty. So why are you building a skyscrapers to make mockery of the lifestyles of citizens of Hyderabad? నేను అడిగే ప్రశ్న అది. నెక్స్ట్, ఈ ఫామ్ ల్యాండ్స్లో దయచేసి ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఈ ఫామ్ ల్యాండ్స్ ఆర్ నైదర్ DTCP approved nor it acts as a farm. It is neither a farm nor a land nor a plot. Even DTCP plots are better than these farmlands. It is safer because there is some identity, there is some marking, there is some proof that so and so place is allocated to you and so facilities are available in it. ఇప్పుడు ఫామ్ ల్యాండ్లో చూడండి, అసలు ఆ భూమి ఒక్కటి వాళ్ళ లేఅవుట్లో చూపిస్తారు తప్ప ప్రాక్టికల్గా మనము
హక్కులు ఏ ల్యాండ్ ఏ పీస్ పై ఉన్నది అని మనకు క్లారిటీ ఉండదు. ఎందుకంటే దీనికి డిటిసిపి అటువంటి అప్రూవల్ లేదు కనుక ఎప్పుడైనా బిల్డరు లేదా ఆ సైట్ ఓనరు ఆర్ ఆ ఫామ్ ల్యాండ్ ఓనరు ఎప్పుడైనా తారుమారు చేయొచ్చు మీ ప్లాట్లను. లేదండి ఇట్లుండే మీరు అట్లా అనుకున్నారని చెప్పవచ్చు. సో అథెంటిక్ గవర్నమెంట్ అప్రూవల్ లేని ఈ చిన్న చిన్న బిట్స్ 100, 200, 300, 500 ఇలాంటి ఫామ్ ల్యాండ్ బిట్స్ మీరు తీసుకోబోకండి. రేపు నాలా కన్వర్షను ప్లస్ సర్చార్జెస్ ఇవన్నీ కలిపితే తడిసి మోపడవుతుంది, మీ ఇన్వెస్ట్మెంట్ డిగ్రేడ్ అయిపోతుంది. సో the another form of investment in real estate is totally ruled out, that is farmland concept, that too in 200, 300, 500 square yards issues. If you want to get into farmland concept, go for a half acre farmlands where the GO is passed by the previous government that minimum half acre land is required to become to be sold as farmland, otherwise it will not be recognized by the government. When a GO is issued and still people are making mockery of the GO, you should avoid these farmland concepts which are below half acre. ఇదొక ఫామ్ అయిపోయింది. ఇంకోటి ఈ రెంటల్ కాన్సెప్ట్స్ని అవాయిడ్ చేయాలి. అంటే 6 లక్షలు 8 లక్షలు వేసుకొని మీరు 100 గజాలు కొనండి, మీకు నెలకు 10,000 రెంట్ ఇస్తామనేది టోటలీ షామ్ 420 కాన్సెప్ట్. అంటే 50 గజాలు విలువ చేయని 100 గజాల ప్లాట్ని మీ దగ్గర 7 లక్షలకు తీసుకొని ఆ 7 లక్షలపై అరాకొరా వడ్డీ ఒక 12 నెలల్లో 24 నెలలు ఇస్తాడు. అంటే ఇది వడ్డీపై తిప్పే కాన్సెప్ట్. తన 50,000 100 గజాలు విలువ చేసే, అంటే 100 గజాలు 50,000 విలువ చేసే ల్యాండ్ని మీ దగ్గర కుదువబెట్టి 7-8 లక్షలు తీసుకొని దానిపై ఒక ముష్టి వడ్డీ పారేస్తారు. 7-8 లక్షలపై మీకు 10,000 ప్రతి నెల వడ్డీ ఇస్తా అంటాడు. అంటే ప్రైవేట్ ఫైనాన్స్లో ఈ మీరు ఇచ్చిన డబ్బు తిప్పి దానికి సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఇచ్చి అయినాక బంద్ చేస్తారు. మీ కర్మన మీరు జావండి అని విడిచిపెడతారు. మీరు అమ్ముకోవడానికి పోతే ఆ ప్లాట్ 2 లక్షలకు కూడా అమ్ముడుపోదు. సో ఇదొక రకమైన ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా అవాయిడ్ చేయండి. ఇంకోటి, ఈ కమర్షియల్ ప్లాట్స్ని లేఅవుట్స్లో ఎక్కువ ధరకిచ్చి కొనబోకండి. థింగ్స్ టు అవాయిడ్, ఈ లేఅవుట్స్లో ఒక గ్రామ పంచాయత్ లేఅవుట్లో కూడా కమర్షియల్ ప్లాట్స్ అట. ఆ లేఅవుటే ఒక 5-6 కిలోమీటర్స్ లోపల ఉంటుంది అడవిలో, దాంట్లో కమర్షియల్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఫస్ట్ అవాయిడ్ గ్రామ పంచాయత్ ప్లాట్స్, సెకండ్ డోంట్ గో ఫర్ కమర్షియల్ ప్లాట్స్ ఇన్ ఎనీ లేఅవుట్. అంటే కమర్షియల్ ప్లాట్ అని చెప్పి మీ దగ్గర 2-3 లక్షలు దండుకోవడానికి ట్రై చేస్తారు. సో అవాయిడ్ దిస్ కాన్సెప్ట్ ఆల్సో. నాకు స్పెసిఫిక్ ఏరియాస్ కూడా చాలా డేంజరస్ ఏరియాస్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆల్రెడీ మోసపోయారు. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ హెవీలీ, అంటే ఓవర్ ప్రైస్లో మీరు, అంటే ఆదిబట్ల మెయిన్ రోడ్ దగ్గర ఏమైనా ఉంటే మీరు ఇన్వెస్ట్ చేయండి. కానీ ఆదిబట్ల పేరుతో మీరు అంటే ఎక్కువ ప్రైజెస్, ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేశారంటే, అది ఇంటీరియర్స్లో ఇన్వెస్ట్ చేశారంటే మీ డబ్బులు 10 ఏళ్ల వరకు తిరిగి రావు. ఆదిబట్లలో ఇన్వెస్ట్ చేయండి, కానీ కేర్ఫుల్లీ మంచి లొకేషన్లో ఉంటే ఇన్వెస్ట్ చేయండి. మీరు ఆదిబట్ల పేరు చెప్పి 3-4 కిలోమీటర్ లోపల తీసుకుపోయి అక్కడ మెయిన్ రోడ్ ప్రైజింగ్ పెట్టి అమ్మేస్తే అక్కడ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ థింగ్, ప్లేస్ టు అవాయిడ్ ఇస్ తుక్కుగూడ. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ తుక్కుగూడ నౌ. నేను ఆల్రెడీ
నా పాత వీడియోలో చెప్పిన అవాయిడ్ తుక్కుగూడ. ఇట్స్ ద మోస్ట్ డేంజరస్ ఏరియా టు అవాయిడ్ అట్ ప్రజెంట్. అవాయిడ్ మహేశ్వరం. ఏమండి, ఈ ఈ షాద్నగర్ రోడ్డు ప్లస్ ఈ శ్రీశైలం రోడ్డు మధ్యలో ఉన్న ల్యాండ్ మొత్తము అసలు ఇప్పుడు డిమాండ్ లేకుండా పడిపోయే స్థాయికి వచ్చేసింది. దయచేసి ఈ మహేశ్వరంని కూడా మీరు అవాయిడ్ చేయండి. మీరు ఇంకా షాద్నగర్ రోడ్డుకు కొనండి, శ్రీశైలం రోడ్డుకు కొనండి, కానీ ఈ రోడ్డు మధ్యలో ఉన్న ఈ మహేశ్వరం అనే ఏరియా రేపు అంటే డెవలప్మెంట్కి నోచుకోదు. ఈ ఫార్మాసిటీ క్యాన్సల్ అయినాక దాని రెలవెన్సే పోయింది. సో అవాయిడ్ మహేశ్వరం. నెక్స్ట్ ప్లేస్ టు అవాయిడ్, ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఈజ్ షాద్నగర్. దయచేసి మీరు శంషాబాద్ రోడ్డుకు ఒక 1 కిలోమీటర్ వరకు లేదా 500 మీటర్స్ వరకే ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ కొత్తూరు కానీ లేదా అక్కడున్న ఇతర ఏరియాస్లో కానీ ఇంటీరియర్ ఏరియాస్ టువర్డ్స్ శంషాబాదు మీరు ఇన్వెస్ట్ చేయకండి. మీరు పెట్టిన డబ్బులు మీకు రావాలంటే ఒక 10 ఏళ్ళ టైం పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పీపుల్ ఎక్సైట్ అయిపోయి తీసుకొని ఘోరంగా మోసపోయినరు. ఈ మహేశ్వరం, ఫార్మాసిటీ, శంషాబాద్, షాద్నగర్, జడ్చర్ల కూడా తీవ్రంగా మోసపూరితమైన ఏరియా. అక్కడ ఏ డెవలప్మెంటు ఉండదు. సో నేను చెప్పినట్టు ముచ్చింతల్ వరకు ఏదైనా మీకు ప్రపోజల్ ఉంటే చూసుకోండి. ముచ్చింతల్ దాటి బాల్నగర్ పోతా, షాద్నగర్ పోతా అంటే మీ డబ్బులు మీకు రావు. షాద్నగర్ ఏరియాలో 3 నుంచి 5 మధ్యలో పెట్టండి పర్ యార్డ్. దానికన్నా ఎక్కువ వద్దు, ఎందుకంటే షాద్నగర్ డెవలప్ కావడానికి ఇంకా 20 ఇయర్స్ టైం ఉంది. సో ఇప్పుడే ఆ డబ్బులు పెట్టి మీరు ఎందుకు తీసుకుంటారు? సో మోస్ట్ డేంజరస్ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఇస్ షాద్నగర్. అవాయిడ్ దిస్ ఏరియా అట్ ఎనీ కాస్ట్. ఈవెన్ శంషాబాద్ కూడా ఇప్పుడు డెవలప్ కావడానికి 10 ఇయర్స్ టైం ఉంది. సో యూ కెన్ ఇమాజిన్ ఫేట్ ఆఫ్ షాద్నగర్. అవాయిడ్ షాద్నగర్ అండ్ జడ్చర్ల టోటలీ. అంటే బర్ఖాస్త్ చేసి పారేయండి, మాకు అవసరం లేదని చెప్పేసేయండి. నెక్స్ట్ ప్లేస్ ఈజ్ 111 జియో ఏరియాస్. 111 జియో ఏరియాస్లో మీరు చేవెళ్ళ, మొయినాబాద్ ఇటువంటి ఏరియాస్లో మెయిన్ రోడ్డుకుంటే చూసుకోండి. ఎందుకంటే మీకు 5 ఇయర్స్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చేవెళ్ళ టు మనం టువర్డ్స్ మెహందీపట్నం ఆర్ చేవెళ్ళ టువర్డ్స్ మోకిలా, శంకర్పల్లి, ఎక్కడ తీసుకున్నా ఎటువంటి ప్రాపర్టీ తీసుకున్నా మీరు రోడ్డుకు దగ్గర ఉండేటట్టు తీసుకోండి. సో దట్ ఇన్ 5 ఇయర్స్ ఇట్ విల్ అప్రిషియేట్. అదర్వైజ్ ఇట్ విల్ టేక్ 15 ఇయర్స్ టు అప్రిషియేట్. ఇంకోటి, మనం ఈ చేవెళ్ళ రూట్ విడిచిపెట్టి శంషాబాద్ రూట్ 111 జియో ఏరియాస్ చాలా స్లోగా డెవలప్ అవుతాయి. శంషాబాద్కు రోడ్డుకు తాకుతున్న 111 జియో ఏరియాస్ ప్లస్ మెహందీపట్నం పిల్లర్కి పోయే లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియాస్ మొత్తము చాలా స్లో డెవలప్మెంట్ ఉంటుంది. ఈ నర్కుడ దానిపైన ఉన్న ఏరియాస్ అన్నీ చాలా స్లోగా డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ శంషాబాద్, ఈ నర్కుడ 111 జియో ఏరియాస్లో ఇది ముస్లిం డామినేటెడ్ ఏరియాస్. సో కైండ్లీ నోట్ దట్ ముస్లిం డామినేటెడ్ ఏరియా ఉన్నా ఓన్లీ ముస్లిమ్సే కొని ఉండొచ్చు, అక్కడ వేరే ఎథనిక్ పాపులేషన్ ఉండలేదు. సో దీని డెవలప్మెంట్ చాలా స్లోగా ఉంటుంది. ఈ నర్కుడ 111 జియో శంషాబాద్ ఏరియాస్ మొత్తము స్లో డెవలప్మెంట్ ఉంటుంది. అదే మీరు చేవెళ్ళ రూట్ తీసుకుంటే, చేవెళ్ళ, శంకర్పల్లి ఈ ఏరియాస్ తీసుకుంటే 111 జియో ఇక్కడ ర్యాపిడ్ డెవలప్మెంట్ నెక్స్ట్ 5 ఇయర్స్తో స్టార్ట్ కావచ్చు. బట్ బీ కేర్ఫుల్. నెగోషియేట్ అండ్ బై ఇన్ 111 జియో ఏరియాస్ అటాచ్డ్ టు చేవెళ్ళ టు శంకర్పల్లి, చేవెళ్ళ టువర్డ్స్ మెహందీపట్నం. అంటే ఎటు దిక్కు వస్తున్నాయి ఏరియాస్. ఇవన్నీ మీరు కొద్ది స్లో డౌన్ అయిపోండి. నెగోషియేట్ చేసి 500 యార్డ్స్ ఉంటేనే కొనండి. ఎందుకంటే 111 జియో మళ్ళీ
ఇంప్లిమెంట్ అయిపోయి మళ్ళీ చేస్తే మీకు రిస్క్ చాలా తగ్గించుకోవచ్చు. మీరు ఇనీషియల్గా నెగోషియేట్ చేయకుండా రేపు 5 ఇయర్స్లో డెవలప్ అవుతుందని ఉన్న రేటుకే కొనేస్తే రేపు పడి లేవడానికి ఇంకో 10 ఇయర్స్ పడుతుంది. సో 5 ఇయర్స్లో మీకు కొన్న ప్రాపర్టీపై మంచి రేటు రావాలంటే 500 yards టార్గెట్ చేయండి, ప్లస్ విపరీతంగా నెగోషియేట్ చేసి తీసుకోండి. ఎందుకంటే కోకాపేట్ ఆక్షన్స్ తర్వాత 111 జియోస్ ఏరియాస్లో రేట్స్ బాగా పెరిగాయి. అండ్ టోటలీ మోస్ట్ డేంజరస్ ఏరియా ఇన్ టోటల్ హైదరాబాద్ ఈ శంకర్పల్లి, మోకిలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ నానక్రామ్గూడ అండ్ ఈ కుక్కట్పల్లి ప్లస్ ఈ బిహెచ్ఎల్ బ్యాక్ ఏరియాస్ ఏమున్నాయో, లేదా ఈ మియాపూర్ దాటి బ్యాక్ సైడ్ ఏమి ఏరియాస్ ఉన్నాయో అవి నెక్స్ట్ 5 ఇయర్స్లో విపరీతంగా ఎఫెక్ట్ కాబోతున్నాయి. ఈ ఏరియాస్ మొత్తం కోకాపేట్ ఇంక్లూడింగ్ కోకాపేట్ దెల్ బి మ్యాసెకర్. అంటే 60% షూర్ షాట్ డిప్రిసియేషన్ ఉంటుంది మీ అసెట్స్లో. నేను అందుకోసం టోటలీ హ్యావ్ బైపాస్ దోస్ ఏరియాస్. సెన్స్లెస్ ఇన్వెస్ట్మెంట్ అక్కడంతా. అది హైదరాబాద్తో సింక్ కావాలి అంటే విపరీతంగా రేట్స్ పడితే కానీ హైదరాబాద్ డెవలప్మెంట్తో సింక్ అయ్యే ఛాన్సెస్ లేవు. చాలా మంది ఆఫీసర్స్ షిఫ్ట్ కావు అని మొండి వాదన చేస్తున్నారు. సారీ, నేను ఏకీభవించను. ఇప్పుడు అక్కడ రన్నింగ్ ఆఫీసర్స్ కూడా టువర్డ్స్ మహేశ్వరం షిఫ్ట్ కావచ్చు నెక్స్ట్ 5 ఇయర్స్లో, లేదా టువర్డ్స్ మన ఏదంటారు దాన్ని ఈ సదాశివపేట్ లేదా ఈ బిహెచ్ఎల్ వైపు. అంటే మీరు ఈ ఆఫీసెస్ ఎందుకు షిఫ్ట్ అవుతాయి అని చాలామంది అడగచ్చు. లేదండి పర్మనెంట్. ఇప్పుడు చూడండి, ఒక మల్టీనేషనల్ కంపెనీ ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తారు. వాళ్ళు కంటిన్యూస్గా 2-3 క్వార్టర్స్లో వాళ్ళకి ఏదన్నా ఒక కాస్ట్ కంపెనీ ప్రాఫిట్స్ పై దెబ్బతీస్తుంది అంటే దే విల్ షిఫ్ట్ దర్ ఆఫీస్ కాంప్లెక్స్ ఇట్ సెల్ఫ్, అన్లెస్ ఇట్ ఇస్ లైక్ ఓన్డ్ ప్రాపర్టీ లైక్ ఇన్ఫోసిస్. అంటే ఇన్ఫోసిస్ లాగా ఓన్ ప్రాపర్టీస్ ఉంటే జరగలేదు తప్ప, లేకపోతే ఈజీగా ఒక ట్రాలీలో ఆటోలు వేసుకొని మొత్తం సాఫ్ట్వేర్ షిఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్వేర్ అంటే ఏముండవు, టేబుల్స్, చైర్స్, కంప్యూటర్సే. 4 కూలీలను పంపిస్తే సాఫ్ట్వేర్ షిఫ్ట్ అయినట్టే. సో అంత ఈజీగా షిఫ్ట్ అయిపోతుంది. రేపటి నుంచి మీరు అక్కడ రాండ్రా అంటే అక్కడ మార్చేస్తే అక్కడ పోవాల్సి వస్తుంది. చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడవద్దు. కాన్ఫిడెంట్ దానికి కూడా ఒక లిమిట్స్ ఉంటాయి. బియాండ్ మీ బుర్రకు తట్టని విషయాలు కూడా ఆఫీసులు షిఫ్ట్ కావు. పర్మనెంట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడనే ఉంటుంది. మోకిలా శంకర్పల్లిలో రేట్లు పడవు. ఇలాంటి తలతిక్క ఇవి మైండ్ సెట్ మార్చుకోండి. పెద్ద పెద్ద కంపెనీలే లేచిపోయింది. ఇప్పుడు నోకియా అటువంటి కంపెనీ అడ్రస్ లేకుండా పోయింది. ఇవన్నీ చిన్న చిత్క కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏం పనికొస్తాయి? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది అంటే అక్కడ కంపెనీస్ ఒక చోట వచ్చి ఉన్నాయి. అది ఇప్పుడు ఆన్ రెడ్ లైన్ నడుస్తున్నాయి కనుక మీకు అంత తెలుస్తలేదు. వన్స్ ద క్రాస్ దట్ రెడ్ లైన్ దేర్ విల్ బి క్రైసిస్ ఆల్ ఓవర్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాదు, మోకిలా శంకర్పల్లి కాదు, మొత్తం అంటే ఆ ఏరియా మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ కోకాపేట్ కూడా వాష్అవుట్ అవుతుంది. మీరు చూస్తూ ఉండండి. మీరు ఆ హైప్కి అలవాటు పడ్డారు కదా, ఆ ట్రాఫిక్కి, ఆ షో పుటప్కి అలవాటు పడ్డారు కదా, మీకు నమ్మబుద్ధి అవుతలేదు. అంటే పతనం ఎట్లుంటుందని మీరు చైనాని చూసి నేర్చుకోండి. చైనాలో షాంఘై అటువంటి పెద్ద పెద్ద నగరాలు కట్టే అడ్రస్ లేకుండా పోయినాయి. మనం ఎంత? దయచేసి మీరు ఈ విషయం గమనించి మీరు ఈ ఏరియాని టోటలీ ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ రెసిడెన్షియల్ పర్పస్ కానీ అవాయిడ్ చేయండి. మీరు రెసిడెన్షియల్ పర్పస్ కొన్నా సివియర్ డిప్రిసియేషన్ ఉంటుంది. దాంతో అప్రిషియేటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మీకు దెబ్బ కొట్టి మొత్తం సర్వనాశనం అయిపోతారు మీరు. నేను
ఈ ఫార్మాసిటీ గురించి ఎంత ఖచ్చితంగా ఉన్నానో ఈ ఏరియాస్లో కూడా అంతే ఖచ్చితంగా ఉన్నా. ఈవెన్ మియాపూర్ కూడా వాన పడితే చిత్తడి. అంటే మీరు అక్కడ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి రైనీ సీజన్ మీరు బోట్లలో తిరగాల్సి వస్తుంది. కుక్కట్పల్లి మియాపూర్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ 10 years ఇన్వెస్ట్మెంట్లో మీరు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ కానీ కుక్కట్పల్లి మియాపూర్ని అవాయిడ్ చేసి కొద్దిగా విస్తీర్ణంలో ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న ఏరియాస్లో మీరు ఉండడానికి ట్రై చేయండి. లేదు మీరు కుక్కొని అట్లని చస్తామంటే నేనేం చేయలేను. కానీ if you are investing into second hand properties, to avoid crisis in future, avoid Miapur and Kukatpalli areas altogether. అంటే నేను చెప్పేది చాలా విచిత్రంగా చెప్తుండొచ్చు, అది ఫస్ట్ విచిత్రంగానే ఉంటుంది, అయినాక ముఖం మీద కొట్టంగానే అప్పుడు తేరుకొని మీరు నన్ను శబాష్ శబాష్ అని చప్పట్లు కొట్టాలి. నేను చెప్పేది అక్షర సత్యాలు, ఇవి జరగబోయే సత్యాల గురించి చెప్తాను. మీరు కంది అటువంటి ఏరియాస్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ టార్గెట్ చేసి తీసుకోండి. మీరు ఈ మోకిలా శంకర్పల్లి ఇడిచిపెట్టి రోడ్ అవతల వెళ్ళిపోండి, కంది ఏరియాలో వెళ్ళిపోండి, పోయి అక్కడ ఇన్వెస్ట్ చేయండి, నో ప్రాబ్లం. మీరు ఇంకా పోయి సదాశివపేట దిక్కుపోండి, నో ప్రాబ్లం. బట్ please note, the thing, the real estate which is sitting on red line is ticking time bomb is this Shankarpalli, Mokila and financial district areas. ఇప్పుడు టోటలీ బ్లైండ్గా ఇగ్నోర్ చేసేవలసిన ఏరియాస్ ఇది. ఏ క్వశ్చన్ లేకుండా బ్లైండ్గా ఇగ్నోర్ చేయండి. ఇంకా పోయి హాకింపేట షామీర్పేట అడిగి పోండి, బతికి బయటపడతారు మీరు. అంటే అప్రిషియేట్ ఉండదు, డిప్రిషియేషన్ ఉండదు, అట్లా నడుస్తుంటుంది. ఈవెన్ రెసిడెన్షియల్గా కూడా బాగుంటుంది. మీరు కావాలని పట్టుబట్టి ఈ ఏరియాలో చావదలుచుకుంటే నేనేం చేయలేను. నేను చెప్పిన మాటలు క్లియర్గా వినండి. ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా నేను చెప్పినవి అవాయిడ్ చేయండి. 200 yards ప్లస్ ఉన్న ప్లాట్నే కొనండి, దగ్గరుండి ఇల్లు కట్టించుకోండి, రెడీమేడ్ హౌసెస్ని అవాయిడ్ చేయండి. ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ గురించి నేను క్లియర్గా చెప్తున్నా, మీరు క్లియర్గా వినండి. 40 roads ఏ లేఅవుట్లో 40 feet రోడ్ ఉంటుందో ఆ ప్లాట్సే కొనండి. 30 feet రోడ్స్ ఉన్న డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్లో కూడా మీరు 30 feet రోడ్ ఉన్న ప్లాట్స్ అవాయిడ్ చేయండి. ఇన్ ఫ్యూచర్ అది చాలా ఎక్కువగా ఉంటుంది. యూ కెనాట్ అంటే రైడ్ ఏ కార్ ఇన్ దట్ స్ట్రీట్. అలాంటి పరిస్థితి వస్తుంది. అందరు చూసారు కదా మీరు, అందరూ కార్ నుంచి ఎస్యూవీకి మారిపోయారు. కానీ మన డిటిసిపి లేఅవుట్స్ ఇంకా 2-wheeler కోసం ప్రిపేర్ చేస్తుంది. రోడ్స్ 30 feet రోడ్స్. ఇప్పుడు ఉన్న 30 feet రోడ్స్ 2-wheelersకే పనికొస్తాయండి. ఈ కార్స్ కానీ ఎస్యూవీలకు పనికిరావు. సో మనం ఈ 30 feet 40 feet అవ్వడానికి మనం వెయిట్ చేయలేం కనుక ఇప్పుడు 40 feet మెయిన్ రోడ్పై ఏ ప్లాట్స్ ఉన్నాయో ఆ ప్లాట్సే కొనండి. నేను క్లియర్ కట్గా ఉంటున్న నా సజెషను, దయచేసి ఎవ్వరూ నాకు అక్కడ రన్నింగ్ రేట్స్ ఎవ్వరూ అడగద్దండి. నేను చెప్పలేను కూడా. రన్నింగ్ రేటు అక్కడ ఏజెంట్స్ కూడా కరెక్ట్ చెప్పలేరు. రియల్ ఎస్టేట్ అక్కడ లోకల్ ఏజెంట్స్ కూడా కరెక్ట్ చెప్పలేరు. రేట్స్ అనే ఇష్యూ అటువంటిది. సో కైండ్లీ డోంట్ ఆస్క్ మీ రేట్స్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కైండ్లీ అంటే ఫైనాన్షియల్గా నా ఛానల్కి కాంట్రిబ్యూట్ చేయండి. ఇప్పుడు నేను ఈ చెప్పిన విషయాలు కూడా అక్షర సత్యంగా మారుతాయి, అది నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అంటే నేను లైట్గా తీసుకుంటున్నా ఈ విషయం. 100% జరుగుతుంది. 100%. మీకు మహేశ్వరానికి మీకు మెట్రో వేసిన మహేశ్వరం 10 years టైం తీసుకుంటాను. సో నేను ఆషామాషిగా ఏది నేను లెక్కలేదు, పక్కా లెక్కలతో చెప్తున్నా.
ఆది పట్ల కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎట్లా ఎట్లా తీసుకోవాలని. మీరు నా ఛానల్ని ఎంకరేజ్ చేసి మీరు కాంట్రిబ్యూట్ చేసేది ఉంటే నేను నా పాత వీడియోల్లో డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో నా అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. కైండ్లీ కాంట్రిబ్యూట్ అండ్ హెల్ప్ మై ఛానల్ సర్వైవ్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.